హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒకప్పుడు భారతదేశంలో అత్యాధునిక వైద్యం కావాలి అంటే విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి. అలాంటి సమయంలో ప్రపంచ స్థాయి వైద్యం మన దేశంలో అందుబాటులో ఉండాలి అనే ఒక డాక్టర్ కళ. ఈరోజు లక్షలాది మంది నమ్మే అపోలో హాస్పిటల్ సామ్రాజ్యంగా మారింది. అసలు అపోలో హాస్పిటల్ ఎలా మొదలైంది, దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఒకే హాస్పిటల్ ఫార్మసీలు, డయాగ్నోసిస్, డిజిటల్ హెల్త్ వరకు ఎలా విస్తరించింది, ఈ వీడియోలో అపోలో కథని మొదటి నుంచి తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 1970-80 సంవత్సర కాలంలో భారతదేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. ప్రత్యేకించి గుండె సంబంధిత వ్యాధులకు అవసరమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలామంది విదేశాలకు వెళ్ళేవారు. ఈ పరిస్థితిని మార్చాలని ఆలోచించిన వ్యక్తి డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి. ఆయన వైద్య విద్య పూర్తి చేసి కార్డియాలజీలో శిక్షణ పొంది అమెరికాలో కూడా పనిచేశారు. అక్కడ అత్యాధునిక వైద్య వ్యవస్థను చూసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అలాంటి వైద్యం మన భారతదేశంలో ఎందుకు ఉండకూడదు? అదే ఆలోచన నుండి వచ్చినది అపోలోకు పునాది వేశారు. 1983 సంవత్సరంలో డాక్టర్ ప్రతాప్ సి చంద్రారెడ్డి చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ని ప్రారంభించాడు. అపోలో అధికారిక చరిత్ర ప్రకారం ఇది భారతదేశంలో మొదటి కార్పొరేట్ హాస్పిటల్గా ప్రైవేట్ హెల్త్ కేర్ రంగానికి ఒక కొత్త దశ చూపించినది. ఆ సమయంలో ఇది సుమారు 150 పడకల ఆసుపత్రిగా ప్రారంభమైంది. కానీ లక్ష్యం మాత్రం చాలా పెద్దది. ప్రపంచ స్థాయి వైద్యం భారతీయులకు అందుబాటులో ఉండాలి. అపోలో ప్రారంభమైనప్పుడు ఇది కేవలం ఒక హాస్పిటల్ కాదు, భారతదేశంలో ప్రైవేట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఒక కొత్త చాప్టర్ ప్రారంభమైంది. అపోలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టినది. అది ఏమిటంటే టెక్నాలజీ, మెడికల్, పేటెంట్ కేర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకురావడం, అత్యుత్తమ వైద్య నిపుణులను ఒకే చోటకు తీసుకురావడం, పేషెంట్లకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడం, ఇవి అపోలోకి ఎదుగుదలకు కారణం అయ్యాయి. డాక్టర్ రెడ్డి విజన్ ప్రకారం వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ను భారతదేశంలో అందుబాటులోకి తీసుకురావడం అపోలో ప్రధాన లక్ష్యంగా మారింది. అపోలో కథలో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం హాస్పిటల్ దగ్గర ఆగిపోలేదు. కాలక్రమేణా హెల్త్ కేర్కి సంబంధించిన అనేక విభాగాల్లో ప్రవేశించినది. వారి విభాగాలు ఏమిటంటే హాస్పిటల్స్, అపోలో ఫార్మసీ, డయాగ్నిస్ట్, క్లినిక్, డిజిటల్ హెల్త్ కేర్, హోమ్ హెల్త్ కేర్, టెలిమెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్. ఇలా ఒక వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుంచి తన హెల్త్ జర్నీలో అనేక దశల్లో అపోలో ఎకోసిస్టంలో సేవలు పొందే విధంగా సంస్థ విస్తరించినది. హెల్త్ కేర్లో మరొక పెద్ద అడుగు, అదే అపోలో ఫార్మసీ. హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్స్ కూడా అవసరమే కదా, అందుకే ఫార్మసీ బిజినెస్ కూడా అపోలో తన హెల్త్ కేర్ నెట్వర్క్ని విస్తరించింది. ఇది క్రమంగా భారతదేశంలో ప్రముఖ మెడికల్ నెట్వర్క్ ఒకటిగా ఎదిగినది. అంటే దానికి ఫార్ములా ఏమిటంటే హాస్పిటల్ మరియు డాక్టర్, డయాగ్నోసిస్, మెడిసిన్ అనేది హెల్త్ కేర్ జర్నీలో అపోలో మరిన్ని సేవలను ఒకే ఎకోసిస్టంలోకి తీసుకురావడం ప్రయత్నించింది. టెక్నాలజీలో అపోలో ముందడుగులు వేసింది. కాలం మారింది. ప్రజలు స్మార్ట్ ఫోన్ ద్వారా సర్వీసులు పొందడం ప్రారంభించారు. హెల్త్ కేర్ కూడా డిజిటల్ అవుతుంది. ఈ మార్పును అపోలో గుర్తించినది. అందుకే 24/7 వంటి డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసినది. దీని ద్వారా ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెన్సీ, మెడిసిన్ మరియు ఇతర హెల్త్ కేర్ సర్వీస్ను
డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించే దిశగా అపోలో ముందుకు వెళ్ళింది. అంటే 1983 సమయంలో ఫిజికల్ హాస్పిటల్తో ప్రారంభమైన అపోలో తర్వాత డిజిటల్ హెల్త్ కేర్ ప్రపంచంలోకి ప్రవేశించినది. అపోలో అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం గ్రూప్కి 10,000 పైగా బెడ్, 76 హాస్పిటల్, 7,000 ఫ్రాంచైజ్ అంటే మెడికల్, 2,500 పైగా క్లినిక్ మరియు డయాగ్నోసిస్ సెంటర్స్, 500కి పైగా టెలిమెడిసిన్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే 10,000కు పైగా టీమ్ మెంబర్స్ ఆర్ స్టాఫ్ ఉన్నట్లు అపోలో చెబుతూ ఉన్నది. ఇది ఒక హాస్పిటల్ నుంచి ప్రారంభమైన ప్రయాణం ఎంతో పెద్ద స్థాయికి చేరిందో చూపిస్తుంది. 2026 సంవత్సరంలో కూడా అపోలో తన హాస్పిటల్ నెట్వర్క్ను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉంది. వచ్చే 5 ఏళ్లలో 5,800 పైగా బెడ్స్ను జోడించాలని అపోలో వారి ప్లాన్స్ను ప్రకటించింది. హెల్త్ కేర్ బిజినెస్లో ఒక కంపెనీకి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రస్ట్. హాస్పిటల్కి వచ్చిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని, కొన్నిసార్లు తన ప్రాణాన్ని వైద్యుల చేతిలో పెడతాడు. అందుకే అపోలో క్లినికల్ ఎక్సలెన్స్, టెక్నాలజీ రీసెర్చ్ మరియు పేషెంట్ ఫోకస్డ్ కేర్పై దృష్టి పెట్టినది. అపోలో ప్రకారం ప్రపంచంలో 140కి పైగా దేశాల నుంచి 150 మిలియన్కి పైగా ప్రజలు అపోలోపై నమ్మకం ఉంచారు. అపోలో హాస్పిటల్స్ వెనుక ఉన్న కుటుంబం వారి ఎదుగుదలకు డాక్టర్ ప్రతాప్ సి చంద్రారెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ ప్రీతారెడ్డి ఎస్క్వైర్ చైర్పర్సన్, డాక్టర్ సునీతారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. వీరి నాయకత్వం ద్వారా అపోలో తదుపరి దశల్లో కూడా విస్తరించింది. అపోలో కథలో ఒక గొప్ప బిజినెస్ లెసన్ ఉన్నది. ఒక చిన్న ఐడియా ప్రపంచ స్థాయి హెల్త్ కేర్ భారతదేశంలో అందించినది అనే ఆలోచనతో మొదలైంది. కానీ ఐడియాను టెక్నాలజీ, క్వాలిటీ, ఎక్స్పెక్టెన్స్ మరియు లాంగ్ టర్మ్ విజన్తో అమలు చేశారు. అందుకే అపోలో ఒక హాస్పిటల్ నుంచి హెల్త్ కేర్ బ్రాండ్గా, తర్వాత ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్గా మారింది. వీరివి కొన్ని ముఖ్యమైన వ్యాపారాలు కూడా ఉన్నాయి. అపోలో టైర్స్ మనం గమనించి ఉంటాం. ఇది వీరి సంస్థకు చెందినదే. 1983లో ఒక హాస్పిటల్ ఈరోజు వేలాది హెల్త్ కేర్ టచ్ పాయింట్. హాస్పిటల్ నుంచి ఫ్రాంచైజ్ వరకు, డాక్టర్స్ నుంచి డయాగ్నోసిస్ వరకు, ఫిజికల్ హెల్త్ కేర్ నుంచి డిజిటల్ హెల్త్ కేర్ వరకు అపోలో ప్రయాణం భారతదేశ హెల్త్ కేర్ రంగంలో ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇది అపోలో హాస్పిటల్ చరిత్ర. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.